తృప్తి. పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదిరాక గుర్రాన్నిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకొని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకున్నాడు. బూట్లిచ్చేమో టోపీ తీసుకున్నాడు. ఆ టోపీతో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లపడ్డాడు. టోపీ కాస్త నదిలో పడింది. దిగులుగా అట్టే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే 2 బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపమని బాధపడ్డారు. నీకివాళ ఉపవాసమే అన్నాడొకడు. పెళ్ళంతో బడత పూజ తప్పదన్నాడు ఇంకొకడు. నా పెళ్ళం అలాంటిది కాదు, ఏమీ అనదు అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారి ఇరువురులు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళం ఎదురుగా వచ్చి మావా వచ్చినావా అంది ఆప్యాయంగా. వాడు జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. వేటగాడు గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా అన్నాడు. భార్య మంచి పని చేశావు మావా, పాలు తాగవచ్చు. వేటగాడు ఆవు కూడా గాడిదకు మారకం వేశా. భార్య కట్టెలు అడవి నుంచి మోసుకు వస్తుందిలే అంది తృప్తిగా. వేటగాడు గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకున్నా. భార్య అడవుల్లో రాళ్ళు రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా. వేటగాడు అవి కూడా ఉంచుకోలేక టోపీకి మారకం వేసిన. భార్య సరేలే మావా, ఆ టోపీతో అందంగా ఉంటావు. వేటగాడు కానీ వస్తూ ఉంటే నేను వంతెన మీద పడితే టోపీ జారి నీళ్ళల్లో పడింది. భార్య పోతే పోయిందిలే మావా, నీవు పడిపోకుండా ఉన్నావు. అంతా ఆ అడవి తల్లి దయ అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది. నేడు ఇలాంటి సంభాషణ వినగలమా? ప్రస్తుతం మానవుని యొక్క అన్ని బంధాలు వ్యవహార బంధాలే. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది. మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు. నీకు జ్ఞానాన్నిచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు. ఏ ఒక్కరిని తొందరపడి ఏమనకండి. మనల్ని ఎగతాళి చేసేవారికి కాలం సమాధానం చెప్పే తీరుతుంది. కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.